టీవీ5 సాంబశివరావు ఎందుకో ఆవేశపడుతున్నాడు. ఆవేశపడుతూ చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాడు. టీవీ5 సాంబశివరావు బాధ ఏంటో, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూసే ముందుగా మన వీడియోని లైక్ చేయండి. మన వీడియోని లైక్ చేసి 10 మందికి చేరేటట్లు షేర్ చేయండి. మన వీడియోలు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళగలిగితే ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో ఉన్న నాయకుల యొక్క నిబద్ధత, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, నిజాన్ని కళ్ళకు కట్టినట్లు మీకు చూపించగలుగుతాను. వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా మన వీడియోలు మంచి విశ్లేషణతో తప్పు చేసిన వాళ్ళని సమాజం ముందు నిలబెడతాం. వారు ఎటువంటి నాయకులు మనం తెలియజేస్తాం. ఒక్కసారి టీవీ5 సాంబశివరావు ఏం మాట్లాడుతున్నాడో చూసిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఖచ్చితంగా మనం విశ్లేషణ చేసుకుందాం. యోగి ఇస్ రైట్. యోగి లాంటి పాలనే కావాలి మనకు కూడా. కొంచెం చంద్రబాబు నాయుడు గారికి ఇది ఇబ్బందికరమైన వార్త కావచ్చు, లేదా ఆయన జనరల్గా అలాంటి స్వభావం కాదు కాబట్టి. కానీ సార్, మీరు రాజకీయాలు చేసిన చెన్నారెడ్డి గారు, లేదంటే మిగతా వాళ్ళు విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు, వీరందరూ వేరు సార్. అప్పుడు మీరు రాజకీయాలు చేసినప్పుడు ఇలాంటి క్రూరులు లేరు సార్, ఇలాంటి క్రిమినల్స్ లేరు సార్. ఇప్పుడు వేరు సార్. ఇప్పుడు రెడ్ బుక్ పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తా అని చెప్పి మన లోకేష్ గారు చెప్తున్నారు. 3 పేజీలు ఓపెన్ చేస్తేనే ఒరిగిపోతున్నారు వాళ్ళు. ఇంకా మొత్తం ఓపెన్ చేస్తే, నేను ఎన్నోసార్లు చెప్పా, 2029లో వైసీపీ తరఫున నిలబడటానికి ఎమ్మెల్యే అభ్యర్థులే దొరకరు. మాయావతి గారు అయినట్టు అవుతాయి. టీవీ5 సాంబశివరావు గారు బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు. జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. ఇతను జర్నలిస్ట్ కానే కాదు, ఇతను పక్కా టీడీపీ పార్టీ కార్యకర్త అని టీవీ5 సాంబశివరావుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ పార్టీ కార్యకర్తలాగానే మాట్లాడుతున్నాడు. ఎర్ర బుక్ను ఓపెన్ చేసి 3 పేజీలు మాత్రమే ఓపెన్ చేస్తే వాళ్ళు ఉచ్చలు పోస్తున్నారట, ఇక అన్ని పేజీలు ఓపెన్ చేస్తే తట్టుకోలేరట అని ఎవరు చెప్పారు సాంబశివరావు గారు? వాళ్ళు అన్నిటికీ తెగించేసి ఉన్నారు. మీ అరాచక పాలనపై, మీ రెడ్ బుక్ పాలనపై వైసీపీ నాయకులు అన్నిటికీ తెగించున్నారు. ఏం చేస్తావో చేసుకో, ఉండేది 3 సంవత్సరాలే కదా, ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ మేము ఇస్తాము అని అన్నిటికీ తెగించున్నారు వైసీపీ నాయకులు. గోడకేసి బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది. ఒక రూములో బంధించి పిల్లిని కూడా బాధితే అది ఎలా తిరగబడుతుందో, పులవుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. రెడ్ బుక్ పాలన ప్రజాస్వామ్య విరుద్ధం. భారత రాజ్యాంగాన్ని అవమానపరచడమే. రెడ్ బుక్ పాలన ఉంది అని ఒక జర్నలిస్టుగా చంద్రబాబు గారికి మీరు రికమెండేషన్ చేస్తున్నారు అంటే భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్న వ్యక్తులుగా మిమ్మల్ని పరిగణించవచ్చు. రెడ్ బుక్ను ప్రోత్సహిస్తూ భారత రాజ్యాంగాన్ని టీవీ5 సాంబాయి అవమానపరుస్తున్నాడు. భారత రాజ్యాంగాన్ని యోగి ఆదిత్యనాథ్ గారి పాలన అందరం ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఆయన నిజాయితీగా పరిపాలన చేస్తాడు. ఎవరిపైన ప్రతిపక్షాలపైన దాడి చేయమని కానీ, తన పార్టీ నాయకులు తప్పు చేస్తుంటే వదిలేయాలని కానీ ఆయన పాలన చేయట్లే. ఆయన ప్రభుత్వం తరఫున పాలన ఎలా ఉండాలో చూపిస్తున్న వ్యక్తి. కానీ మీరు చేస్తున్నది పాలన అంటారా? ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో పాలన ఎక్కడుంది? ఈరోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళు ఎలా అవినీతి చేస్తున్నారో, ఇసుకను ఎలా మాయం చేసేశారో, రాష్ట్రంలో ఇసుకను ఉచిత ఇసుక అని పేరు చెప్పి ఇసుకపై ఏ విధంగా వాళ్ళు అవినీతి చేస్తున్నారో, మద్యాన్ని ఎలా ఏరులై పారిస్తున్నారో, భూ ఆక్రమణలు, భూ దందాలు ఇవన్నీ కూడా చూస్తూ వైసీపీ నాయకులపై పెడుతున్న కేసులు ఇవన్నీ చూస్తుంటే దీన్ని పరిపాలన అని అంటారా? ఇచ్చిన హామీలు తొంగలోకి దొక్కి ప్రభుత్వ భూముల్ని ₹1 ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ ఉంటే దీన్ని పరిపాలన అంటారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేస్తూ ఉంటే, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతుంటే దీన్ని పరిపాలన అంటారా? శాశ్వత బిల్డింగులు, టెంపరీ బిల్డింగులు అంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తుంటే దీన్ని పరిపాలన అంటారా? 240 కోట్లు రిషికొండ భవనానికి ఖర్చు అయితే 1180 కోట్లు టెంపరీ సచివాలయానికి ఖర్చు. అదే పక్క రాష్ట్రంలో గొప్ప సచివాలయం 600 కోట్లకే కట్టగలిగాడు కేసీఆర్.
అమరావతి రాజధానిలో నీళ్లు తోడడానికి 450 కోట్లు, ప్రత్యేక ఫ్లైట్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు తిరగడానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక చంద్రబాబు ఖర్చే 40.96 కోట్లు. ఇక చంద్రబాబు కరకట్ట ఇంటి కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని పరిపాలన అంటారా? ఖచ్చితంగా వైసీపీ నాయకులు కూడా ఒక టైం వస్తుంది, వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చి ఇదే విధమైన పరిపాలన చేస్తే, ఇటువంటి మాటలు మాట్లాడుతున్న టీవీ5 సాంబశివరావును వాళ్ళ బుక్లో నోట్ చేసుకుంటే పరిస్థితి ఏంటి ఆలోచించండి. టీవీ5 సాంబశివరావు గారు, మీ పేరును కూడా వాళ్ళు రాసుకుంటారు. నిరంకుశత్వ పాలన ఎప్పటికీ నిలవదు. ఎందుకంటే పాలకులు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో హిస్టరీ చెప్తుంది. హిస్టరీ తెలిసినోడికి ఎవడికైనా తెలుసు. మహా హిట్లర్ లాంటి వాడే భూస్థాపితం అయిపోయాడు. 1996 నుండి 2003 వరకు నిరంకుశత్వ పాలన కొనసాగించిన చంద్రబాబు నాయుడినే 2004లో భూస్థాపితం చేసేశారు. మరి ఈ పరిపాలన ఎంత? ఈ రెడ్ బుక్ ఎంత? రెడ్ బుక్ పరిపాలన చేసి రోడ్లపైకి పాలకులు ఎవరైనా రాగలరా? టీవీ5 సాంబశివరావు గారు, నీతి నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించమని ఒక జర్నలిస్టుగా ప్రభుత్వానికి సలహా ఇవ్వండి. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రెడ్ బుక్ పరిపాలన చూపించండి అని సలహాలు ఇస్తే మీ పరిస్థితి కూడా మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఆలోచించండి సాంబశివరావు గారు. ప్రజలు దీనిపై సాంబశివరావు గారు మాట్లాడుతున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయాలని కోరుతున్నాను.